ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనిపిస్తుంది. కానీ బద్ధకం ఎందుకు వస్తుందో మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధించాలనిపిస్తుంది కానీ మొదలు పెట్టాలనగానే ఎందుకు ఆగిపోతావు? రోజు ప్లాన్ చేస్తావు కానీ రోజు పూర్తయ్యేసరికి ఏమీ చేయలేదని బాధపడతావు. నువ్వు అడుగుతావు, నేను ఇంత సోమరిపోతున్నా అని. నీకు జీవితంలో కలలు లేవు కాబట్టి ఆగిపోవడం లేదు, కలలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆగిపోతున్నావు. ఏది మొదలు పెట్టాలో తెలియక ఏది మొదలు పెట్టట్లేదు. ఇది నీ బద్ధకం కాదు, ఇది నీ స్పష్టత లేని మనసు. స్మార్ట్ ఫోన్ నీ శత్రువు కాదు, అది నీకు తాత్కాలిక ఆనందం ఇస్తుంది, కానీ ఆ తాత్కాలిక ఆనందం నీ శాశ్వత విజయాన్ని దూరం చేస్తుంది. ఒక్క వీడియో, మరొక వీడియో, మరొక స్క్రోల్, అలా నీ సమయం నిశ్శబ్దంగా పోతుంది. ఏం చేయాలన్నా భయం, మొదలు పెడితే విఫలమైతానేమో అని. ఈ ఒక్క ప్రశ్న ఎన్నో కలలను ఆపేసింది. విఫలమవుతావనే భయం మొదలు పెట్టనివ్వదు. మొదలు పెట్టకపోతే విజయం ఎప్పటికీ రాదు. చేయాల్సిన పని 10 నిమిషాలైతే ఆలోచించడం 2 గంటలు. ఇది సోమరితనం కాదు, ఇది అధిక ఆలోచనలో బరువు. మనసు అలసిపోతే శరీరం కదలదు. నిజం విను, ప్రేరణ కోసం ఎదురు చూడకు. ప్రేరణ రావడానికి చర్య మొదలవ్వాలి. చిన్న అడుగు వేయి. పూర్తి ఉత్సాహం అవసరం లేదు, పూర్తి ధైర్యం అవసరం లేదు. మొదటి అడుగు చాలు. ఒక్క రోజులో మారిపోవాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం మొదలుపెట్టు. ఒక్క పనిని పూర్తి చేయి. ఒక్క అలవాటు మార్చు, అంతే. చిన్న మార్పులు పెద్ద ఫలితాలకి దారి తీస్తాయి. సోమరిపోతువి కాదు, నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు దారి తప్పిపోయావంతే. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఆలోచించడం తగ్గించు, చర్య మొదలుపెట్టు. ఎందుకంటే సాధించాలనిపించడం గొప్పది కాదు, సాధించడానికి కదలడం గొప్పది. మనకు విజయాన్ని ఊహించుకోవడం ఇష్టం, కానీ విజయానికి కావాల్సిన కష్టం మాత్రం ఇష్టం ఉండదు. ఫలితం కావాలి కానీ ప్రయత్నం వద్దు. గౌరవం కావాలి కానీ శ్రమ వద్దు. డబ్బు కావాలి కానీ క్రమశిక్షణ వద్దు. ఇదే మన అంతర్గత పోరాటం. ప్రతిసారి నువ్వు వాయిదా వేస్తే నీ ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గుతుంది. నేను చేయలేను అనే భావన నెమ్మదిగా పెరుగుతుంది. అది నిజం కాదు, కానీ నువ్వు నమ్మడం మొదలు పెడతావు. గమనించు, చిన్న పని పూర్తి చేస్తే మనసుకు బలం వస్తుంది. చిన్న విజయం పెద్ద మార్పుకు బీజం అవుతుంది. అందుకే పెద్ద లక్ష్యాల గురించి ఆలోచించడం ఆపు. ఈరోజు ఒక్క పని ఎంచుకో, అది పూర్తి చేయు, అంతే. సమయం ఉన్నప్పుడు పని చేయకు, పని ఉన్నప్పుడు సమయం కేటాయించు. 3 వచ్చినప్పుడు మొదలు పెట్టకు, మొదలు పెడితేనే 3 వస్తుంది. ధైర్యం వచ్చిన తర్వాత అడుగు వేయకు, అడుగు వేస్తేనే ధైర్యం వస్తుంది. నువ్వు ఎదురు చూస్తున్న సరైన రోజు ఎప్పటికీ రాదు. సరైన రోజు అనేది నువ్వు నిర్ణయం తీసుకున్న రోజే. ఇంకో నిజం విను, ఎవరూ వచ్చి నిన్ను లేపరు, ఎవరూ వచ్చి నీ కలలు నెరవేర్చరు. నీ జీవితం నీ బాధ్యత, నీ విజయం నీ నిర్ణయం. ప్రతి ఉదయం లేవగానే నీకు 2 ఎంపికలు ఉంటాయి. మళ్ళీ పాత అలవాట్లకు లొంగిపోవడం, లేదా కొత్త జీవితానికి మొదటి అడుగు వేయడం. ఎంపిక నీ భవిష్యత్తు ఇప్పటి చిన్న నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈరోజు నువ్వు చేసిన చిన్న ప్రయత్నం రేపటి పెద్ద గౌరవం అవుతుంది. ఈరోజు నువ్వు వదిలేసిన చిన్న అవకాశం రేపటి పెద్ద పశ్చాత్తాపం అవుతుంది. సాధించాలనిపించడం సాధారణం, సాధించడానికి కదలడం అసాధ్యం. నువ్వు సాధారణంగా జీవించాలా లేదా అసాధారణంగా ఎదగాల? ఇప్పుడే నిర్ణయం తీసుకో, నిర్ణయం నీదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.